తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు సచివాలయానికి చేరుకుంటున్నారు. కాసేపట్లో సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీతో చర్చలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నారు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు. సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో 2 తప్ప మిగిలిన అన్నింటినీ పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాలకు ఎన్నికలపై కమిటీతో ఆర్టీసీ జేఏసీ చర్చలు జరపనుంది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ కమిటీలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కన్వీనర్గా, స్పెషల్ సీఎస్ వికాస్రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఉన్నారు. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు సచివాలయానికి చేరుకుంటున్నారు. కాసేపట్లో సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీతో చర్చలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధిక, ఓవర్ టు యు. భోగి కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ ఏర్పాటు చేసిన 3 ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీతోని చర్చలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఈ కమిటీలో 32 డిమాండ్లతో ఆర్టీసీ జేఏసీ సమ్మెకి ఏదైతే వెళ్లాలని చూస్తుందో దానికి సంబంధించిన చర్చలు ఇక్కడ జరగబోతున్నాయి. అయితే ఈ 32 డిమాండ్లలో కూడా 30 డిమాండ్లు ప్రభుత్వం సానుకూలంగా ఉంది, వాటిని పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో తాము ప్రయత్నిస్తామని చెప్తున్నారు. కానీ 2 డిమాండ్లు మాత్రం ముందు నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి. ఒకటి ప్రధానమైన డిమాండు, గత ప్రభుత్వము ఏదైతే విలీన ప్రక్రియ ప్రారంభం చేసిందో అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విలీన ప్రక్రియ స్తబ్దుగా ఉండిపోయింది. దాన్ని స్పీడప్ చేయాలి అనే దాన్ని వీళ్ళు ప్రధానమైన డిమాండ్గా పెట్టారు. ప్రభుత్వంలో విలీనం చేయటం వల్ల ఇక్కడ పనిచేస్తున్న దాదాపుగా 39,000 ఉద్యోగులు బాగుపడతారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని చెప్తున్నారు. మరోవైపు గత కొన్ని దశాబ్దాలుగా ఇటు గుర్తింపు ఎన్నికలు అనేవి ప్రతిసారి జరిగేవి. కానీ గత ప్రభుత్వం ఈ ఎన్నికలను రద్దు చేయటము, గుర్తింపు సంఘాలని రద్దు చేయటం వల్ల ఆ ఎన్నికలు అలాగే ఉండిపోయాయి. ఈ 2 డిమాండ్లు కనుక పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం వీటి నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది అని గత కొన్ని రోజులుగా చెప్తూ వస్తున్న పరిస్థితి. కానీ ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ గా ఒక 3 ఐఏఎస్ ఆఫీసర్స్ తో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి ఈ కమిటీ ఉపయోగపడుతుంది. ఈ కమిటీతోనే ఇప్పుడు ఈ యూనియన్స్ అన్ని కూడా చర్చలకు రావాలి అని చెప్పి పిలుపు రావడం జరిగింది. మొత్తం టీజీఆర్టీసీలో 12 సంఘాలు ఉంటే అందులో రిజిస్టర్డ్ సంఘాలు కొన్ని, జేఏసీలో ఉన్న సంఘాలు కొన్ని, అన్ని కూడా ఇప్పుడు సచివాలయంలో చర్చలకు రావటం జరిగింది. కొద్దిసేపటి క్రితమే నాగిరెడ్డి గారు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారి కన్వీనర్గా ఆయన నేతృత్వంలో కమిటీ మీటింగ్ అయితే ప్రారంభమైంది. జేఏసీ నుంచి 6 సంఘాల నాయకులు, అట్లాగే రిజిస్టర్డ్ సంఘాల నుంచి వచ్చిన నాయకులు కొద్దిసేపటి క్రితమే సచివాలయంలోని 5th ఫ్లోర్ కి చేరుకోవడం జరిగింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా వాళ్ళు కోరుతున్న వాటిల్లో ప్రధానమైన డిమాండ్స్ గా చెప్తున్న వాటిల్లో మనకి చూస్తే ఇక్కడ ఆర్టీసీకి సంబంధించి వాళ్ళు విలీన ప్రక్రియ అనేది ముందు ప్రారంభించాలి, వెంటనే ఆ ప్రక్రియను ప్రారంభించాలని చెప్తున్నారు. అట్లాగే 2021 వేతన సవరణ ఏదైతే కోరుతున్నారో అందులో 30% ఫిట్మెంట్ తోని అమలు చేయాలని చెప్తున్నారు. 2025కు సంబంధించిన వేతన సవరణ కూడా ఇప్పటికీ అమలు కాలేదు, దాన్ని అమలు చేయాలని చెప్తున్నారు. 3వ డిమాండ్ గా మహాలక్ష్మి పథకం కింద ఇవ్వాల్సిన డబ్బులు ప్రతి నెల ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావట్లేదని చెప్తున్నారు. దాన్ని ప్రతి నెల టెన్షన్ గా ఇవ్వటం వల్ల ఆర్టీసీ కొంత ఉద్యోగుల భద్రతకి ఉపయోగపడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలాగే ఆర్టీసీ కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించాలి అనే ఒక 4వ డిమాండ్ ని పెట్టడం జరిగింది. ట్రేడ్ యూనియన్స్ పైన గత ప్రభుత్వం ఏదైతే ఆంక్షలు విధించిందో ఆ ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేసి గుర్తింపు సంఘాలుగా గుర్తించి వాటికి ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్. అట్లాగే ఆర్టీసీ ఉద్యోగుల పైన పనిభారాన్ని తగ్గించాలి. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఆక్యుపెన్సీ రేట్ పెరిగింది. అట్లాగే వాళ్ళు రెగ్యులర్ గా 31 లక్షల కిలోమీటర్స్ తిరిగే డ్రైవర్స్, బస్సులు ఇప్పుడు దాదాపుగా 40 లక్షల కిలోమీటర్లకు పైగా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవర్లోడెడ్ గా అక్కడ శ్రమ దోపిడీ జరుగుతుంది అనే ఒక ప్రధానమైన డిమాండ్ ని ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ జేఏసీ పెట్టడం జరిగింది. కాబట్టి కండక్టర్ల పైన, డ్రైవర్ల పైన అతి భారం అయితే పడుతుంది, పని భారం అయితే పడుతుంది, దాన్ని తగ్గించాలి. అట్లాగే వేధింపులు కూడా ఈ మధ్య కాలంలో పెరిగాయి అనేది చెప్తున్నారు. ఎందుకంటే ఆక్యుపెన్సీ రేటు పెరుగుతూ వస్తుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు రేషియో చాలా ఎక్కువగా పెరిగింది. అయినప్పటికీ కూడా తమ పైన వేధింపులు తగ్గట్లేదు అని. మరొక డిమాండ్ గా ఎలక్ట్రిక్ బస్సులను ఏదైతే ఇంట్రడ్యూస్ చేసిందో, గత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిందో, ఆ బస్సుల సంఖ్య రోజు రోజుకి హైదరాబాద్ లాంటి మహానగరంలో పర్యావరణాన్ని రక్షించడానికి ఆ బస్సుల సంఖ్య పెంచుతున్నారు. కానీ
ఆ ఏరియాస్ ఏవైతే డిపోస్ ఉంటాయో ఆ డిపోస్లో డిపోని పూర్తిగా ఖాళీ చేసి ఆర్టీసీ ఇటు ఈవీ బస్సులకు సంబంధించిన ఛార్జింగ్ పాయింట్స్ గా మార్చేశారు. అక్కడ ఉన్న ఉద్యోగులందరినీ కూడా రోడ్డున పడేస్తున్నారు. లేదు అంటే దూర ప్రాంతాలకు, కరీంనగర్ లాంటి దూర ప్రాంతాలకు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ విషయాలలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్తున్నారు. అట్లాగే అద్దె బస్సులను తీసుకొచ్చారు. అద్దె బస్సులను తీసుకురావడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే ప్రధానమైన డిమాండ్స్ ని ఆర్టీసీ జేఏసీ పెట్టింది. జేఏసీతో చర్చించిన తర్వాత ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వన్స్ ఆర్టీసీ గనక సమ్మెలోకి వెళితే రాష్ట్రంలో రవాణా వ్యవస్థ అంతా కూడా అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఈ కమిటీ అలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని ఆర్టీసీతో పాటు రాష్ట్రమంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. భోగి. థ్యాంక్ యూ రాధిక.